హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయినటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుంచి చాలా మంచి నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. ఇంటర్మీడియట్ పాస్ అయ్యి స్టెనోగ్రఫీ తెలిసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేయండి ఫ్రెండ్స్. ఈ జాబ్ కనుక మీకు వచ్చింది అంటే సెంట్రల్ మినిస్టర్స్ పక్కన తిరుగుతూ చేసేటువంటి జాబ్స్ ఇవి. వారి పక్కన ఉండేటువంటి ఆ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి జాబ్స్ ఇవి. క్లర్క్ స్థాయి ఉద్యోగాలు అనమాట. సో ఈ మంచి నోటిఫికేషన్ అసలు వదలొద్దు ఈ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు, పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి ఎగ్జామినేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకి నిన్న రిలీజ్ కావడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఈ నెల 10వ తేదీ నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది. అయితే లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చే నెల 4వ తేదీ వరకు ఇచ్చారు. సో ఆ తేదీలోపు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి 2021 మార్చిలో ఉంటుంది. అంటే 6 నెలల తర్వాత దీనికి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ 6 మంత్స్లో మీరు ఖచ్చితంగా ఈ జాబ్కి కంప్లీట్గా ప్రిపేర్ అవ్వచ్చు. స్టెనోగ్రఫీ రాని వాళ్ళు కూడా ఈ 6 మంత్స్లో స్టెనోగ్రఫీ కోర్స్ అనేది నేర్చుకోవచ్చు. కాబట్టి ఈ జాబ్స్కి మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. 100 రూపీస్ ఫీ మాత్రమే ఉంటుంది ఓసీ ఓబీసీ వాళ్ళకి, మిగిలినటువంటి వాళ్ళకి ఫ్రీ అనమాట. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి అప్లై చేయండి. ఇవి గ్రూప్ సి అలాగే గ్రూప్ డికి సంబంధించి, గ్రూప్ బికి సంబంధించినటువంటి జాబ్స్ అనమాట ఇవి. సో చాలా మంచి శాలరీస్ అయితే ఉంటాయి. స్టార్టింగ్లోనే మీకు 35K శాలరీ అయితే వస్తుంది. 35,000 వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో వీటికి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకి స్టెనోగ్రఫీలో 2 టైప్స్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి కాబట్టి స్టెనోగ్రఫీ గ్రేడ్ సికి సంబంధించి 18 నుంచి 30 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆగస్టు 1వ తేదీ నాటికి ఆ ఏజ్ లిమిట్ అనేది ఉండాలి. ఇంకా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డికి సంబంధించి ఇక్కడ మనకి 18 నుంచి 27 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. ఆగస్టు 1వ తేదీ నాటికి ఆ యొక్క ఏజ్ అనేది ఉండాలి. ఎస్సీ ఎస్టీస్కి అయితే 5 ఇయర్స్ ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకి అయితే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే 12th క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా, అది డిప్లొమా అయినా, ఐటీఐ అయినా, ఇంటర్మీడియట్ అయినా, ఏదైనా కూడా 12th క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. దానితో పాటు స్టెనోగ్రఫీ కోర్స్ కూడా చేసి ఉండాలి. సో మనకి 6 మంత్స్ టైం ఉంది. స్టెనోగ్రఫీ కోర్స్ వచ్చేసి మనకి ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత ఒక 2 మంత్స్ గ్యాప్ తర్వాత పెడతారు. సో దాదాపుగా 8 నెలల సమయం ఉంటుంది స్టెనోగ్రఫీ ఎగ్జామ్ అనేది జరగడానికి. కాబట్టి 8 నెలల్లో మీరు ఖచ్చితంగా స్టెనోగ్రఫీ కోర్స్ కూడా నేర్చుకోవచ్చు. ఆల్టర్నేటివ్గా ఈ జాబ్కి ప్రిపేర్ అవుతూ ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అది క్వాలిఫై అయిన తర్వాత ఈ యొక్క స్టెనోగ్రఫీ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ఈ రెండింటికి కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. కాబట్టి ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి అప్లై చేయమని చెప్పేది అందుకే నేను. తర్వాత దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఎలా అప్లై చేయాలి అంటే ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇచ్చారు, ssc.nic.in అని. అందులో మీకు రిజిస్ట్రేషన్కి సంబంధించిన లింక్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం అప్లికేషన్కి సంబంధించిన లింక్ కూడా ఉంటుంది. ఆల్రెడీ మీరు కనుక రిజిస్టర్ అయినట్లయితే ఆ రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ తోటి లాగిన్ అయిపోతే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో దాని ద్వారా మీరు ఇమీడియట్గా వచ్చే నెల 4వ తేదీలోపు అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే యాక్చువల్గా మన 3 రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ తమిళనాడు, ఈ 3 రాష్ట్రాలు కలిపి సౌత్ రీజియన్ కింద రావడం జరుగుతుంది. సో సౌత్ రీజియన్లో ఈ యొక్క హెడ్ ఆఫీస్ ఉంది, అంటే చెన్నైలో ఉంది. సో మనకి సంబంధించి మన 2 రాష్ట్రాలకి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వారికి గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఉన్నాయన్నమాట. సో ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో, మనకి దగ్గర జిల్లాల్లో అన్ని జిల్లాల్లోనూ ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్కి. ఇంకా తెలంగాణకి చూసుకుంటే హైదరాబాద్ అండ్ వరంగల్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు మన సౌత్ రీజియన్కి అప్లై చేసుకుంటే ఈ సెంటర్స్లో మీకు ఎగ్జామినేషన్ అయితే మ్యాక్సిమం వస్తుంది. మీ సొంత రాష్ట్రంలోనే, సొంత జిల్లాలోనే ఎగ్జామినేషన్ సెంటర్ అయితే వస్తుంది. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. సో ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి మనకి 3 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది. 50 క్వశ్చన్స్ 50 మార్క్స్కి అడుగుతారు. తర్వాత జనరల్ అవేర్నెస్కి సంబంధించి 50 క్వశ్చన్స్ అండ్ 50 మార్క్స్కి అడుగుతారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్కి సంబంధించి 100 క్వశ్చన్స్ అండ్ 100 మార్క్స్కి అడగడం జరుగుతుంది. సో 2 అవర్స్ ఆఫ్ టైంలో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ని మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో 2 అవర్స్ అంటే మనకి 120 మినిట్స్లో మనం ఈ యొక్క 200 క్వశ్చన్స్ని కంప్లీట్ చేయాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కాబట్టి చాలా టైం అనేది మనకి మిగులుతుంది. కాబట్టి మనం
ఈ యొక్క 2 అవర్స్లోని 200 క్వశ్చన్స్ని ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మనం పెన్ను పెట్టి చేయాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి మీరు ఇంగ్లీష్ గ్రామర్ కనుక మీరు నేర్చుకున్నట్లయితే ఎస్ఎస్సి ఇంగ్లీష్ గ్రామర్ క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. మీరు ఈజీగా మంచి స్కోర్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్లో క్వశ్చన్స్ అడుగుతారు. రాంగ్ అయినటువంటి క్వశ్చన్కి 0.25 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. తర్వాత స్కిల్ టెస్ట్ ఇన్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డీకి సంబంధించి ఇంగ్లీష్లో ఉంటుంది. 50 మార్క్స్కి ఇంగ్లీష్లో రాసేవాళ్ళు 50 మినిట్స్లో దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ చేయాలి. అదే స్క్రైబ్ ఎవరన్నా పెట్టించుకుంటే మాత్రం 70 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. తర్వాత స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సికి సంబంధించి ఎవరైతే ఇంగ్లీష్లో రాస్తున్నారో ఈ యొక్క స్టెనోగ్రఫీ దానికి సంబంధించి 40 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. అదే స్క్రైబ్ ఉన్నటువంటి వాళ్ళు 55 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఈ విధంగా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అదే హిందీలో అయితేనేమో ఈ విధంగా టైమింగ్ ఉంటుంది. సో ఈ టైమింగ్ లోపు మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇదంతా కూడా మనకి దీనికి సంబంధించి క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. క్వాలిఫై అయితే సరిపోతుంది ఇది. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో అందులో ఈఆర్ క్యాండిడేట్స్కి 30% ఆఫ్ మార్క్స్ రావాలి. ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి 25% ఆఫ్ మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీకి 20% ఆఫ్ మార్క్స్ అనేవి రావాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. తర్వాత ఇన్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ క్యాండిడేట్ విల్ హ్యావ్ టు ఇండికేట్ ద పోస్ట్స్ ఫర్ విచ్ దే ఆర్ అప్లయింగ్ అని చెప్పేసి మెన్షన్ చేయాలి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సికి పెడుతున్నారా లేదా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డీకి పెడుతున్నారా అనేది మీరు కంప్లీట్గా అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో స్కిల్ టెస్ట్ అనేది మ్యాండేటరీ, అలాగే మనకి క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్లో ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. స్కిల్ టెస్ట్ అంటే మనకి ఈ యొక్క స్టెనోగ్రఫీకి సంబంధించినటువంటి టెస్ట్ అనమాట. సో ఇది క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఫైనల్ సెలక్షన్ అనేది మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా మెరిట్ బేసిస్ ఆధారంగానే ఉంటుంది అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, స్టెనోగ్రఫీ ఎగ్జామ్ జరగడానికి ఈ రిటన్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత 2 మంత్స్ టైం పడుతుంది. అంటే మనకి ఏప్రిల్ మే నెలల్లో దీనికి సంబంధించిన ఎగ్జామ్ అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీకు 8 నెలల సమయం ఉంది ఇప్పటి నుంచి. మీరు కనుక స్టెనోగ్రఫీ కోర్స్ అనేది మీరు మీ యొక్క ఇంట్లోనే ఉండి యూట్యూబ్లో వీడియోస్ చూసి నేర్చుకునైనా లేకపోతే బయట ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకునైనా చేసుకోవచ్చు. యూట్యూబ్లో నేర్చుకున్నట్లయితే మీకు సర్టిఫికేట్ ఏమి రాదు. కాబట్టి బయటకు వెళ్ళి నేర్చుకుంటే ఖచ్చితంగా మీరు సర్టిఫికేట్ అనేది చూపించాలి కాబట్టి ఆ సర్టిఫికేట్ కూడా ఇస్తారు వాళ్ళు. కాబట్టి బయటకు వెళ్ళి మీరు కోర్స్ అనేది తీసుకోండి. 8 నెలల సమయం ఉంటుంది మనకి. ఒక్కోసారి ఎస్ఎస్సికి సంబంధించి ఎగ్జామ్స్ చాలా లేట్ అవుతాయి, 1 ఇయర్ తర్వాత అయినా జరగవచ్చు. కాబట్టి మీకు ఎంతో కొంత అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే మీరు ఇమీడియట్గా ఈ మంత్లోనే జాయిన్ అయ్యి స్టెనోగ్రఫీ కోర్స్ నేర్చుకుంటే ఒక ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ పోస్ట్కి కాదు, స్టెనోగ్రఫీ మీద చాలా పోస్టులు వస్తూ ఉంటాయి మనకి ప్రతిరోజు కూడాను. సో వాటికి కూడా అప్లై చేసుకొని మీరు ఈ జాబ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు కనుక బెస్ట్ బుక్స్కి సంబంధించి వీడియో చేయమంటే నేను ఇమీడియట్గా వీడియో అయితే చేస్తాను. సో ఆ బెస్ట్ బుక్స్ ఏంటో కూడా నేను మీకు చెప్తాను. అమెజాన్కి సంబంధించిన లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్గా మీరు అక్కడ నుంచి బుక్ చేసుకోవచ్చు. సో కావాల్సిన వాళ్ళు కింద కామెంట్ చేయండి, ఈ యొక్క బుక్స్కి సంబంధించిన వీడియో చేయండి అని చెప్పేసి అడిగేవాళ్ళు. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.